సర్కిల్ యొక్క ఏరియా 154 సెంటీమీటర్ స్క్వేర్ అయినప్పుడు దాని డయామీటర్ ఎంత అని అడగడం జరిగింది. సర్కిల్ ఫార్ములాస్ చూసుకుంటే పెరిమీటర్ వచ్చేసి 2πr లేకుంటే π ఇంటూ d, ఏరియా వచ్చేసి πr². ఇక్కడ ఏరియా వాల్యూ ఇవ్వడం జరిగింది కాబట్టి ఏరియా ఈక్వల్స్ టు 154. దీన్ని సాల్వ్ చేస్తే మనకి రేడియస్ అనేది 7 వస్తుంది. రేడియస్ అంటే డయామీటర్లో హాఫ్ కాబట్టి డయామీటర్ మనకు 14 సెంటీమీటర్స్ రావడం జరుగుతుంది. పారలోగ్రామ్ యొక్క బేస్ 5 సెంటీమీటర్స్, హైట్ 6 సెంటీమీటర్స్ ఇచ్చి దాని ఏరియా అడగడం జరిగింది. ఇప్పుడు దీని ఫార్ములా చూసుకుంటే పెరిమీటర్ వచ్చేసి 2 ఇంటూ a ప్లస్ b, ఏరియా వచ్చేసి బేస్ ఇంటూ హైట్. సో డైరెక్ట్ వాల్యూస్ మనం ఏరియాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కాబట్టి ఏరియా మనకి 5 ఇంటూ 6 30 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. క్వశ్చన్లో ఏమంటుందంటే క్వాడ్రిలేటరల్ యొక్క సైడ్స్ ఈక్వల్ సైడ్స్ అయ్యి ఉండాలి, దాని యాంగిల్స్ రైట్ యాంగిల్స్ అయ్యి ఉండకూడదని అంటుండో. సో స్క్వేర్కి రైట్ యాంగిల్ ఉంటుంది, రెక్టాంగిల్కి రైట్ యాంగిల్ ఉంటుంది, ట్రెపిజియం ఈక్వల్ సైడ్స్ కాదు, పారలోగ్రామ్ కూడా ఈక్వల్ సైడ్స్ కాదు, కైట్ ఈక్వల్ సైడ్స్ వస్తుంది బట్ అడ్జసెంట్ ఈక్వల్ సైడ్స్ వస్తుంది. ఇక్కడ మనకు అడ్జసెంట్ అని ఇవ్వలేదు కాబట్టి కైట్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. అదే రాంబస్ తీసుకుంటే రాంబస్కి అన్ని ఈక్వల్ సైడ్స్, మోర్ ఓవర్ దానికి రైట్ యాంగిల్స్ కూడా ఉండవు. పైన చూసుకుంటే అక్యూట్ యాంగిల్స్, సైడ్కు చూసుకుంటే అబ్ట్యూస్ యాంగిల్స్ ఉంటాయి కాబట్టి దీని ఆన్సర్ రాంబస్. ఏ పైపు పూల్ని 5 మినిట్స్లో నింపగలదు, బి పైపు పూల్ని 10 మినిట్స్లో నింపగలదు. ఇప్పుడు ఆ రెండు పైపులు 2 మినిట్స్ పనిచేసిన తర్వాత బి అనే పైపు చిన్న ప్రాబ్లం వల్ల బ్లాక్ అయిపోతుంది. సో మిగిలిన ఏ పైపు ఎంతసేపు వర్క్ చేయాలి సో దట్ ఆ పూలు కంప్లీట్గా నిండుతుంది. ఏ పైపు 5 మినిట్స్లో నింపగలదు, బి పైపు 10 మినిట్స్లో నింపగలదు. ఇప్పుడు ఆ రెండు ఎల్సిఎంలు తీసుకుంటే మనకు 10 వస్తుంది. ఏ పైపు యొక్క ఎఫిషియన్సీ 2, బి పైపు యొక్క ఎఫిషియన్సీ 1. సో ఇప్పుడు ఆ రెండు పైపులు 2 మినిట్స్ వర్క్ చేసినాయి అన్నాడు కాబట్టి అవి రెండింటి ఎఫిషియన్సీ 2 + 1 3. అవి వర్క్ చేసిన టైం 2 మినిట్స్ కాబట్టి ఇంటూ 2 ప్లస్ ఇప్పుడు ఏ పైపు ఒకటే పని చేయాలి కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ 2 ఇంటూ ఎంతసేపు పని చేస్తుందని అడుగుతుంది కాబట్టి టీ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ 10. దీన్ని సాల్వ్ చేస్తే మనకి టీ అనేది 2 మినిట్స్ వస్తుంది. అంటే ఏ పైపు బి పైపు బ్లాక్ అయిన తర్వాత 2 మినిట్స్ వర్క్ చేస్తే ఆ పూల్ కంప్లీట్గా నింపగలదు. కొన్ని పైప్స్ ఉన్నాయి, ఆ కొన్ని అనేది ఎన్నో మనకు చెప్పలేదు బట్ ఆ కొన్ని పైప్స్ ఒక ట్యాంక్ని 10 అవర్స్లో నింపగలమని అంటుండు. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతుందంటే అదే ట్యాంక్కి ఒకవేళ హోల్ ఉంటే ఆ హోల్ జస్ట్ 4 అవర్స్లో ట్యాంక్ మొత్తం కంప్లీట్ చేయగలిగినట్టయితే మనం ఎన్ని పైప్స్ వేయాలి ఆ ట్యాంక్లో సో దట్ ఆ ట్యాంకు జస్ట్ 4 అవర్స్లో నిండగలదని అంటుండు. ఇప్పుడు మనం పైపుల టైం చూసుకుంటే 10 అవర్స్ అన్నాడు, హోల్ యొక్క టైం చూసుకుంటే 4 అవర్స్ అన్నాడు. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే మనకు వర్క్ 20 వస్తుంది. ట్యాప్ యొక్క ఎఫిషియన్సీ 2, హోల్ యొక్క ఎఫిషియన్సీ 5. ఇప్పుడు క్వశ్చన్ ఇంకా సింప్లిఫై చేయడానికి ఎఫిషియన్సీని మనం బకెట్స్ రూపంలో తీసుకుంటే ఒక ట్యాప్ గంటకి 2 బకెట్స్ ట్యాంకులో ఫిల్ చేయగలదు. అదే ఒక హోల్ గంటకి 5 బకెట్స్ ట్యాంకు నుండి బయటకు తీసుకోగలదు. ఎందుకంటే ట్యాప్ యొక్క ఎఫిషియన్సీ 2, హోల్ యొక్క ఎఫిషియన్సీ 5. ఇప్పుడు మనకి టోటల్ ట్యాంక్ నింపడానికి 20 బకెట్స్ ఆఫ్ వాటర్ కావాలి. ఎందుకంటే టోటల్ వర్క్ 20 కదా, అది కూడా 4 అవర్స్లో. క్వశ్చన్లో 4 అవర్స్ ఇచ్చింది కదా. సో 20 బకెట్స్ ఆఫ్ వాటర్ 4 అవర్స్లో అంటే మనకి గంటకి 5 బకెట్స్ ఆఫ్ వాటర్ ట్యాంక్లో పోయాలి. ఇక్కడ వచ్చిన చిన్న చిక్ ఏంటంటే మనకి ఆ ఉన్న హోలే గంటకి 5 బకెట్స్ ఆఫ్ వాటర్ని బయటకు తీసుకోగలదు. సో మనం 5 బకెట్స్ ఆఫ్ వాటర్ గంటకి పోస్తే ఆ పోసిన వాటర్ పోసినట్టే బయటకు వెళ్ళిపోతాయి. సో మనం ఏం చేయాలంటే 5 బకెట్స్ ప్లేస్లో 10 బకెట్స్ పోయాలి. ఎందుకంటే 10 బకెట్స్ వస్తే 5 బకెట్స్ వాటర్ ఎలాగో హోల్ బయటకు తీసేస్తుంది, మిగిలిన 5 బకెట్స్ మిగిలి ఉంటాయి కదా, అది గంటకి 5 బకెట్స్ మిగిలి ఉంటాయి. సో 4 గంటలకు చూసుకుంటే 20 బకెట్స్ అవుతాయి. మన టోటల్ వర్క్ ఎంత 20. సో 4 అవర్స్లో ట్యాంక్ని మొత్తం నింపినట్టు అవుతుంది కదా. సో 5 బకెట్స్ ప్లేస్లో మనం 10 బకెట్స్ పోయాల్సి ఉంటుంది ఆ ట్యాంక్ని మొత్తం నింపడానికి. ఇప్పుడు అసలు ట్యాప్స్ ఎన్ని ఫైండ్ చేయాలనుకుంటే మనం పోయాల్సిన బకెట్స్ ఎన్ని గంటకి 10. బట్ ఒక ట్యాప్ యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకి 2 ఉంది. సో 10/2 తీసుకుంటే మనకి 5 ట్యాప్స్ వస్తాయి. అంటే మనం 5 ట్యాప్స్ ఆ ట్యాంక్లో వేసి గంటకి 10 బకెట్స్ ఆఫ్ వాటర్ పోస్తే ఆ ట్యాంక్ 4 అవర్స్లో నిండగలుగుతుంది. ఏసి అనే 2 వ్యక్తులు ఒక వర్క్ని 12 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఏబిసి అనే 3 వ్యక్తులు అదే వర్క్ని 4 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఇప్పుడు బి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు. ఇక్కడ ఏసీ 12 డేస్ అన్నారు, ఏబిసి 4 డేస్ అన్నారు. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకుంటే మనకు టోటల్ వర్క్ 12 వస్తుంది. ఏసీ యొక్క ఎఫిషియన్సీ 1, ఏబిసి యొక్క ఎఫిషియన్సీ 3. ఇక్కడ ఏసీ యొక్క ఎఫిషియన్సీ 1, సో మొత్తం ఎఫిషియన్సీ మనకు 3 ఉంది. సో బి ఎంత కావాలి, ఖచ్చితంగా 2 కావాలి. ఎందుకంటే 2 + 1 కదా మనకు 3 అయింది. సో బి యొక్క ఎఫిషియన్సీ మనకు 2 అవుతుంది. ఇప్పుడు బి యొక్క టైం ఫైండ్ చేయాలి కాబట్టి టోటల్ వర్క్ మనకు 12, బి యొక్క ఎఫిషియన్సీ 2. అంటే బి ఒక్కడే 6 డేస్లో ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేయగలడు. ఇది సింప్లిఫికేషన్ ఫార్ములా. ఫస్ట్ ఇచ్చిన వాల్యూని తీసుకొని దాన్ని మనం రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ ఎలా అంటే డినామినేటర్లో ఉన్న వాల్యూని అది ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. దాన్ని మనం కొంచెం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ √3 - 1, √3 వాల్యూ 1.73 కాబట్టి 1.73 - 1 మనకి 0.73 వస్తుంది. ఒక క్లాత్ ఉంది, దాని యాక్చువల్ ఎంతెంతనో మనకు తెలియదు, బట్ అందులో 4/5 పార్ట్తో అతను 100 సెంటీమీటర్స్ రిబ్బన్స్ తయారు చేసిండు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నంటే
ఆ క్లాత్ యొక్క యాక్చువల్ లెంత్ ఎంత. 4/5 అనే ఫ్రాక్షన్లో 5 అనేది ఒరిజినల్ వాల్యూని డినోట్ చేస్తుంది, 4 అనేది ఐదర్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ వాల్యూని డినోట్ చేస్తుంది. ఇప్పుడు ఆ 4 పార్ట్స్తో 100 సెంటీమీటర్స్ రిబ్ అంతా చేసిండు. సో మన ఒరిజినల్ వాల్యూ ఎంత 5. సో దీన్ని ఫైన్ చేయాలంటే మనకి x=500/4 వేసుకుంటే 125 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఆ క్లాత్ యొక్క ఒరిజినల్ లెంత్ 125 సెంటీమీటర్స్. ఇది బేసిక్ సింప్లిఫికేషన్ ఫార్ములా. a+b² ఫార్ములాతో దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. దాన్ని సాల్వ్ చేస్తే మనకి a² + b² అనేది 80 వస్తుంది. ఇక్కడ 3^68 × 4^73 × 15^101 యొక్క యూనిట్ డిజిట్ అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేయాలంటే బేస్ వాల్యూలో ఎన్ని వాల్యూస్ ఉన్నా సరే ఒక వాల్యూని మాత్రమే మనం తీసుకోవాలి. పవర్లో ఎన్ని వాల్యూస్ ఉన్నా మనం 2 వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ బేస్ వాల్యూ 3 ఒకటే ఉంది కాబట్టి దాన్ని పెద్ద చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ఇక్కడ 15 చూసుకుంటే ఇక్కడ పవర్లో 3 వాల్యూస్ ఉన్నాయి. సో మనం 2 వాల్యూసే తీసుకోవాలి కాబట్టి 0, 1 మాత్రమే తీసుకుంటాం. ఆ ఉన్న పవర్ వాల్యూస్ని మనం ఇప్పుడు 4తో డివైడ్ చేస్తే 68 అనేది 4తో కంప్లీట్గా డివిజిబుల్ అయింది కాబట్టి మనకు 0 వస్తుంది రిమైండర్. బట్ రిమైండర్ 0 వస్తే మనం 4 తీసుకోవాలి. 73 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. 1ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఈ వచ్చిన పవర్స్ని మనం ఉన్న బేస్ వాల్యూస్కి పవర్స్ లెక్క వాడాలి. సో 3^4 × 4^1 × 15^1. దీన్ని మనం సాల్వ్ చేస్తే 3^4 81, 4^1 4, 15^1 15. వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకు 4860 వస్తుంది. యూనిట్ డిజిట్ అడిగింది కాబట్టి యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్. సో దీని ఆన్సర్ మనకి 0 వస్తుంది. ఒక ఆర్టికల్ 945 రూపీస్కి అమ్మడం జరిగింది. అట్లా అమ్మినందుకు దానిపైన 10% లాస్ వచ్చింది. సో ఇప్పుడు దాని సిపి అంటే కొనుగోలు ధర ఎంత అని అడుగుతుండో. అమ్మకం ధర ఇచ్చిండో 945, కొనుగోలు ధర అడుగుతుండో, దానిపైన లాస్ 10% అంటుండో. ఈ వాల్యూస్ని మనం బేసిక్ ఫామ్లో అయినా 100 ± ప్రాఫిట్ ఆర్ లాస్ %/100 = SP/CPలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సిపి అనేది 1050 రూపీస్ వస్తుంది. ఒక ఆర్టికల్ యొక్క ప్రైస్ 2500, బట్ షాప్ ఓనర్ దానిపైన 10% డిస్కౌంట్ ఇచ్చిండు. అలా కాకుండా దానిపైన అతను 12.5% ప్రాఫిట్ తెచ్చుకోవాలని చూస్తుండు. సో దాని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే కొనుగోలు ధర అతను ఎంత పెట్టాలి. ఇప్పుడు దాని అమ్మకం ధర అయిన SP 2500, డిస్కౌంట్ 10% అన్నాడు, ప్రాఫిట్ 12.5% అన్నాడు. ఈ వాల్యూస్ మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాఫిట్ 12.5% అన్నాడు కాబట్టి దానికి 100 యాడ్ చేస్తే 112.5%, డిస్కౌంట్ 10% అన్నాడు కాబట్టి 100లోకి 10 పోతే 90, మనకి SP 2500 ఉంది. సిపి ఫైన్ చేయాలి కాబట్టి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే సిపి అనేది మనకు 2000 రావడం జరుగుతుంది. ఒక సర్టెన్ అమౌంట్ 2 ఇయర్స్లో 1323 రూపీస్ అయింది. 3 ఇయర్స్లో 1389.15 రూపీస్ అయింది. సో ఇక్కడ దానిపైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేస్తే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతుండో. మనం ఏం చేయాలంటే ఈ 2 వాల్యూస్ని క్యాన్సిల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇక్కడ 1389.15 రూపీస్ ఉంది కదా, ఆ పాయింట్ తీసేస్తే ఇక్కడ దానికి 2 జీరోస్ యాడ్ అవుతాయి. సో ఇక్కడ 132300, 138915 రావడం జరుగుతుంది వాల్యూస్. వీటిని క్యాన్సిల్ చేస్తే మనకి 20:21 రేషియో వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1 వాల్యూ. ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీస్తే రెండింటి మధ్య డిఫరెన్స్ 1. మనం దీనిపైన చూస్తున్నాం 20 పైన చూస్తున్నాం కాబట్టి 1/20 × 100 5% వస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 5%. బట్ ఒకవేళ మీకు క్వశ్చన్ ఇలా కాకుండా మీకు ప్రిన్సిపల్ కూడా అడిగితే మీరు ఏం చేయాలంటే ప్రిన్సిపల్ పైన 2 ఇయర్స్ 5% ఇంట్రెస్ట్ రేట్ పడితేనే కదా వాల్యూ 1323 అయింది. సో మీరేం చేయాలంటే ప్రిన్సిపల్ ఇంటూ 5% ఇంట్రెస్ట్ అంటే 105/100 × 105/100 2 ఇయర్స్ కదా. సో 2 టైమ్స్ వేసుకుంటే మనకి ఎంత వస్తుంది 1323 రూపీస్ వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ప్రిన్సిపల్ అనేది 1200 రావడం జరుగుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ జస్ట్ 1 ఇయర్ ఉంది. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ 1 ఇయర్ ఉంది కాబట్టి మీరు ఈ మెథడ్ సాల్వ్ చేసారు. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒకవేళ 1 ఇయర్ రాకుంటే ఎలా సాల్వ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇయర్స్ ఉండి ఇక్కడ 3 ఇయర్స్ కాకుండా 4 ఇయర్స్ ఉంది అనుకో, అప్పుడు మీకు 2 ఇయర్స్ గ్యాప్ పడుతుంది. అప్పుడు కూడా మీరు ఇదే ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ తప్పు రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పుడు అతను 2 వాల్యూస్ ఇస్తాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12100:14641. దీన్ని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేస్తే మీకు ఎంత వస్తుంది 100:121. ఆ వచ్చిన వాల్యూని మీరు రూట్ చేయాలి. రూట్ చేస్తే మీకు 100√10, 121√11. మీకు ఒకవేళ గ్యాప్ 1 ఇయర్ కాకుండా 1 ఇయర్ కన్నా ఎక్కువ వస్తే అతను ఖచ్చితంగా వాల్యూస్ ఎలా ఇస్తాడంటే వాటికి రూట్ వాల్యూస్ వచ్చే విధంగానే ఇస్తాడు. సో మీరు అది ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే ఐదర్ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ గ్యాప్ ఎన్ని ఇయర్స్ ఉన్నా సరే ఆ వాల్యూస్ మీరు ఎంత వీలైతే అంత సింప్లిఫై చేసి దానిపైన రూట్ చేసి 1 ఇయర్ రూట్ వాల్యూ తేవాలి. ఇది ఒకవేళ గ్యాప్ 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉంటే మీరు ఈ మెథడ్ యూజ్ చేయాలి. 1 ఇయర్ ఉంటే మీరు ఈ సింప్లిఫైడ్ మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. 1000 రూపీస్ 2 ఇయర్స్కి 5% ఇంట్రెస్ట్ రేట్లో సింపుల్ ఇంట్రెస్ట్లో పెట్టడం జరిగింది. అలా పెట్టినందుకు గాను కొంచెం సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ వస్తుంది కదా, ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 4 ఇయర్స్కి సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత 5%కి పెడితే ఎంత అమౌంట్ వస్తుంది అనేదే క్వశ్చన్.
ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ సాల్వ్ చేస్తే మనకి ప్రిన్సిపల్ 1000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, టైమ్ 2 years కాబట్టి బై 100 వేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 100 రూపీస్ వస్తుంది. ఆ 100 రూపీస్ మనం మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 4 yearsకి 5% రేటుకి పెట్టాలి. 4 years 5% రేట్ అంటే మనం 5% మనం 4 times వేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 2 yearsకి 5 + 5 + 5 × 5/100 మనకి 10.25 వస్తుంది. థర్డ్ ఇయర్కి మళ్ళీ వచ్చిన వాల్యూని మళ్ళీ 5 తోటి చేస్తే మనకి 10.25 + 5 + 10.25 × 5/100 వేసుకుంటే మనకి 15.76 వస్తుంది. దాన్ని మళ్ళీ ఫోర్త్ ఇయర్ కోసం మనం మళ్ళీ యూజ్ చేస్తే 15.76 + 5 + 15.76 × 5/100 మనకి 21.5 వస్తుంది. ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఏబీ ఫామ్లో యూజ్ చేసి మనం దీన్ని చేస్తాం. సో ఈ వచ్చిన వాల్యూని మనం మళ్ళీ 100కి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత? 100. కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైం చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 21.55. సో 100 × 21.55/100 వేసుకుంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 100 క్యాన్సల్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 21.55. ఒక నంబర్ యొక్క 2 times వాల్యూ ప్లస్ అదే నెంబర్తో 7 రెసిప్రోకల్ చేస్తే 15 వాల్యూ వస్తాను అంటుండు. సో ఇప్పుడు ఆ నంబర్ ఏంది? మీకు ఇంకా అర్థం కావాలంటే మీరు ఒక ఓల్డ్ నెంబర్ తీసుకోండి, దాన్ని ఎక్స్ అనుకోండి. సో ఆ నంబర్ యొక్క డబల్ నెంబర్ ఏంది? 2x. దాని యొక్క 7 times రెసిప్రోకల్ ఏమైంది మనకి? 7 × 1/x అంటే 7/x అయింది. సో వీటి యొక్క అడిషన్ 15 అంటుండు. సో 2x + 7/x = 15. దీన్ని సాల్వ్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. 2x² + 7 - 15 = 0. దీనికి మనం రూట్స్ పైన చేస్తే మనకి 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి x 1/2, ఒకటి x = 7. ఈ 2 వాల్యూస్లో ఆప్షన్లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ కన్ఫర్మేషన్ కోసం ఈ 2 వాల్యూస్ నేను చెక్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఒక 4 digit నెంబర్ ఉంది, అదేంటంటే x. అది ఎలా ఉందంటే 237తో కరెక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్లా ఉంది. సో ఇప్పుడు ఆ x అనే నెంబర్ యొక్క సమ్ ఎంత అని అడుగుతుంది క్వశ్చన్లో. ఫస్ట్ డిఫాల్ట్గా 4 digit గ్రేటెస్ట్ నెంబర్ ఏమని చూసుకుంటే మనకి 4 9s వస్తాయి. ఇవే 4 digit గ్రేటెస్ట్ నెంబర్స్. 237తో డివిజిబుల్ అయ్యే 4 digit నెంబర్ తీయాలంటే మనం 9999ని 237తో డివిజిబుల్ చేయాలి. సో అలా డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ 45 ఉంది. అంటే 9999 45 తీసేస్తే మనకి వచ్చే నెంబర్ కరెక్ట్గా 237తో డివిజిబుల్ అయింది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 9954 వస్తుంది. వచ్చిన నెంబర్ యొక్క సమ్ అడిగింది కాబట్టి 9 + 9 + 5 + 4 మనకి 27 వస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ఫస్ట్ 200 meters 20 secondsలో ట్రావెల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 200 meters 30 secondsలో ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో దాని యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతుండు. యావరేజ్ స్పీడ్ ఫామ్లో వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్టెన్స్ 200 + 200 400 ట్రావెల్ చేయడం జరిగింది. టైం చూసుకుంటే 20 seconds + 30 seconds టోటల్ 50 seconds. సో 400/50 వేసుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేసి 8 m/s వస్తుంది. 2 trains ఉన్నాయి, అవి అపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. వీటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 2500 meters. ఫస్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ 15 m/s, సెకండ్ ట్రైన్ యొక్క స్పీడ్ 10 m/s. క్వశ్చన్లో ఏమడుగుతుందంటే ఎంత టైం తర్వాత అవి రెండు మీట్ అవుతాయి అని అడుగుతుండవు. ఇప్పుడు మనం టైం ఫైండ్ చేయాలి కాబట్టి టైం = డిస్టెన్స్ బై స్పీడ్. రెండింటి మధ్యలో డిస్టెన్స్ మనకి 2500 meters. వాటి స్పీడ్ చూసుకుంటే ఒకటి 15 m/s, ఒకటి 10 m/s. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి, ఎందుకంటే రెండు అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి వాటిని మనం యాడ్ చేయాలి. ఒకవేళ రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తే మనం వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 2500/25 వేసుకుంటే మనకు 100 seconds వస్తుంది. 100 seconds తర్వాత ఆ రెండు ట్రైన్స్ మీట్ అవ్వడం జరుగుతుంది. ఇచ్చిన డేటాలో రేంజ్ మరియు మోడ్ యొక్క మీన్ వాల్యూ అడగడం జరిగింది. ఇచ్చిన డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత ముందుగా రేంజ్ ఫైండ్ చేయాలి. రేంజ్ అంటే ఏం లేదు, లార్జెస్ట్ వాల్యూలోకి వెళ్ళి స్మాలెస్ట్ వాల్యూ తీసేయాలి. ఈ గ్రూప్ ఆఫ్ వాల్యూస్లో లార్జెస్ట్ వాల్యూ మనకి 21, స్మాలెస్ట్ వాల్యూ 3. 21లోకి 3 పోతే మనకి 18 వస్తుంది. మోడ్ అంటే చాలా సార్లు రిపీట్ అయిన వాల్యూ మోడ్ కింద వస్తుంది. ఇక్కడ 11 అనేది 3 times రిపీట్ అయింది కాబట్టి 11 మనకి 3. ఇప్పుడు మనం రేంజ్ మరియు మోడ్ యొక్క మీన్ వాల్యూ తీయాల్సి ఉంటుంది. మీన్ అంటే జస్ట్ యావరేజ్ వాల్యూ. సో 18 + 11/2 మనకి 14.5 రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన డేటాలో మీడియన్ అడగడం జరిగింది. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ. సో ఫస్ట్ ఉన్న డేటాను మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత మ్యాక్సిమం వాల్యూస్ మనం క్యాన్సిల్ చేస్తే మనకి 2 వాల్యూస్ మిగులుతాయి, ఒకటి 7, ఒకటి 9. సో ఇలా 2 వాల్యూస్ మిగిలినట్టయితే వాటి యావరేజ్ తీయాలి మనం. 7 + 9/2 మనకి 16/2 వస్తుంది. అంటే దాని యొక్క మీడియన్ మనకి 8. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, OPQ అండ్ RST. సో OPRS యొక్క లెంత్ రేషియోస్ ఇచ్చిండు 3:5 అని. PQ లెంత్ కూడా ఇచ్చిండు 6 centimeters అని. ఇప్పుడు మనల్ని ST యొక్క లెంత్ ఫైండ్ చేయమంటుండు. సో దీనికి ఫార్ములా వచ్చేసి OP/RS, PQ/ST, OQ/RT. సో ఇచ్చిన వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి OP అనేది 3 ఉంది, RS అనేది 5 ఉంది. అలాగే PQ వాల్యూ 6 centimeters ఇచ్చింది కాబట్టి 6, మనం ST ఫైండ్ చేయాలి కాబట్టి దాన్ని X అనుకుంటే మనకి X 10 centimeters వస్తుంది. 20% ఆఫ్ 125% ఆఫ్ 160 ఈక్వల్స్ ఎంత అని అడగడం జరిగింది కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ మనం లెఫ్ట్ నుండి రైట్ సైడ్ సాల్వ్ చేసే బదులు రైట్ నుండి లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేయాలి.
160 ఇంటూ 125% మనకి 200 వస్తుంది. 200 ఇంటూ 20% మనకి 40 రావడం జరుగుతుంది. ఒక లైన్ యొక్క 2 కోఆర్డినేట్స్ ఇచ్చి దాని మిడ్ పాయింట్ వాల్యూ ఏందని అడుగుతుండు. సో ఫస్ట్ కోఆర్డినేట్స్ వచ్చేసి -2 -1, సెకండ్ కోఆర్డినేట్స్ వచ్చేసి -5 -3. దీనికి మనం మిడ్ పాయింట్ ఫార్ములా వేస్తే m = x1 + x2/2 y1 + y2/2. ఆ ఇచ్చిన వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి m అనేది -3.5, -2 రావడం జరుగుతుంది. ఇక్కడ 184, 345 యొక్క LCM అండ్ HCF డిఫరెన్స్ అడగడం జరిగింది. HCF ఫైండ్ చేయడానికి మల్టిపుల్ ఆఫ్ ట్రిక్స్ ఉంటాయి బయట యూట్యూబ్లో. బట్ నేను మీకు చాలా సింప్లిఫైడ్ ట్రిక్ చెప్తా. మనకు 2 నంబర్స్ ఇచ్చిండు కదా, 345, 184. వాటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి 161 వస్తుంది. 23 × 7 అనేది మనకు 161 వస్తుంది. ఇక్కడ మనకి HCF అడిగింది కాబట్టి మనం హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. అదేంది 23. 23 అనేది 184ని డివైడ్ చేస్తుంది, 345ని కూడా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ HCF ఏంది 23. ఇప్పుడు LCMలో కూడా చాలా సింపుల్ ట్రిక్ చెప్తా. మనకు 2 నంబర్స్ ఉన్నాయి కదా, 345, 184. ఈ నంబర్స్ని మనం ఫస్ట్ డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే మనకి రేషియో ఎంత వస్తుంది, 8:15. ఆ వచ్చిన రేషియోని మనం క్రాస్ మల్టిప్లై చేయాలి డైరెక్ట్. 184 × 15, 345 × 8. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసినా మనకు ఒకటే వాల్యూ వస్తుంది, అది 2760. ఇది LCM వాల్యూ. ఇప్పుడు మనం LCMలోకి వెళ్ళి HCF తీసేస్తే డిఫరెన్స్ అడిగింది కాబట్టి రెండింటి డిఫరెన్స్. LCM ఎంత 2760, HCF ఎంత 23. 2760లోకి వెళ్ళి 23 పోతే మనకి 2737 రావడం జరుగుతుంది. ఒక ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యావరేజ్ ఏజ్ 25 years. ఆ 6 మెంబర్స్లో అందరికన్నా చిన్నవాడు ఉంటాడు కదా, అతని ఏజ్ 8 years. సో క్వశ్చన్లో ఏమవుతుందంటే ఆ 8 years అబ్బాయి ఉంటాడు కదా, అతను పుట్టక ముందు ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత. ఇప్పుడు మనం ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఏజ్ తీసుకుంటే 6 మెంబర్స్ వాళ్ళది 25 years. వాళ్ళ టోటల్ ఏజ్ ఎంత అని చూసుకుంటే 25 × 6 వేసుకుంటే మనకు 150 years వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి పుట్టక ముందు యావరేజ్ ఏజ్ అడగడం జరిగింది కాబట్టి మనం 8 years పాస్ట్కి వెళ్ళాలి. టోటల్ ఇయర్స్ 150 years. మనం ప్రతి పర్సన్ ఏజ్ నుండి 8 years తీసేస్తే 6 ఏజ్ మనకు 48 వస్తుంది. అంటే 150 - 48, 102 years. ఇప్పుడు మనం 8 years పాస్ట్లోకి వెళ్ళాం కాబట్టి ఆ చిన్నపిల్లవాడు ఇంకా పుట్టలేదు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు 6 మెంబర్స్ కాదు, 5 మెంబర్స్. బట్ టోటల్ ఏజ్ ఎంత ఉంది మనకి 102 years ఉంది. 102 టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మనకి 5 మెంబర్స్ కాబట్టి మనకి యావరేజ్ ఏజ్ వచ్చేసి 20.4 years వస్తుంది. ఇక్కడ 4/9 = x = 2/3 = 16/81 ఇవ్వడం జరిగింది. సో x ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని మనం నార్మల్గా సింప్లిఫై చేస్తే మనకి x అనేది 32/243 రావడం జరుగుతుంది.